గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. మహాత్ములున్న చోట మహత్కార్యాలు జరుగుతాయో, మహత్కార్యాలు జరిగే చోట మహాత్ములు ఉంటారు ఎవరికెరుక. ఈ యొక్క భరత భూమిలో చూశారుగా ఇవి బ్రహ్మకమలాలు. రేపు తెల్లవారితే ఇంకొక 2-3 గంటల్లో 12 దాటే లోపులో గురు పౌర్ణమి అనంగా బ్రహ్మకమలాలు వికసించాయి. బ్రహ్మకమలాలు వికసించే సమయానికి ఇది బ్రహ్మకమల చెట్టు. ఈరోజు రాత్రికి పూలు విచ్చటానికి రెడీగా ఉన్నాయి. ఇవిగో చూశారుగా ఇవే బ్రహ్మకమలాలు. సంవత్సరానికి ఒక్కసారి మాత్రమే ఇవి పూసి వికసిస్తాయన్నమాట. ఆ వికసించే సమయంలో ఎంతో అద్భుతమైనటువంటి సుగంధ పరిమళాలని వెదజల్లుతుందన్నమాట. అది మన గుంటూరు మహానగరంలో కలిగిన ఏటుకూరు గ్రామంలో యోగి శ్రీనివాస ప్రభు స్వామివారి ఎదురు ఇంటి ముందలే చక్కగా ఈ యొక్క బ్రహ్మకమలాలు, అలాగే తులసి, బిల్వపత్రం చెట్టు, ఉసిరి ఇవన్నీ కలిసి కూడా ఈ వేప చెట్టు మొదల్లో ఉన్నాయి. ఎంత సుగంధాన్ని వెదజల్లుతున్నాయో, ఎంత మనోహరంగా ఉన్నాయి. ముఖ్యంగా విశేషం ఏమంటాయంటే గురు పౌర్ణమి ఇంకొక 2 గంటల్లో ప్రవేశిస్తుందనగా ఈ యొక్క బ్రహ్మకమలాలు ఈ యొక్క స్వామివారి యొక్క సన్నిధిలో ఇవి పూసి వికసించడం అదే రోజున ఎంతో ఆనందదాయకం, ఒక అదృష్టం అన్నమాట. దీన్ని చూడటానికి చుట్టుపక్కల ఉన్నటువంటి వారందరూ కూడా తండోపతండాలుగా వచ్చి చక్కగా ధూపదీప నైవేద్యాలు ఇచ్చి నమస్కారం చేసుకొని కనుల పండుగగా ఎక్కడో హిమాలయాలకు వెళ్ళకుండా ఇక్కడే ఉండి ఆ యొక్క బ్రహ్మకమలాలు ఏ విధంగా వికసిస్తాయో అందరూ కూడా వారి వారి యొక్క కళ్ళతో చక్కగా చూసి తరించారన్నమాట భక్తి శ్రద్ధలతో. ఆ యొక్క చెట్టుకి చక్కగా చుట్టూ ఉన్నటువంటి అందరూ కూడా మహిళలందరూ కూడా చేరి చక్కగా ప్రదక్షిణ చేసి మూడు ప్రదక్షిణాలు చేసుకొని వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందాన్ని పొందారనమాట. కాబట్టి బ్రహ్మకమలాలు మీరు కూడా చూసి తరించి చక్కగా ఈ యొక్క భగవత్ సాన్నిధ్యాన్ని పొందండి. కనులతో చూస్తేనే అంతటి గొప్ప విశేషంగా భావించాలి. ఎందుకంటే ఇది ఎక్కడో హిమాలయాల్లో పూసేటువంటి పుష్పాలు అన్నమాట. ఇది ఓం నమో నారాయణ.